My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. సో ఇవాళ మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. దట్ ఈస్ పిహెచ్డి. ఇప్పుడు ఆ మాట వింటేనే పిహెచ్డి వావ్, మన పేరు ముందు డాక్టర్ అని వచ్చేస్తుంది. సో వింటే కూడా ఈ మనిషి పిహెచ్డి చేసిండా అంటాం. ఓకే, చాలా సీరియస్ మ్యాటర్. సో అసలు ఇవాళ రేపు కాలంలో ఒక మనిషి పిహెచ్డి అని అంత పెద్ద కోర్స్ చెయ్యాలా, చెయ్యకూడదా, చేస్తే దాంట్లో అడ్వాంటేజ్ ఏంటి అనేది భరత్తో మనం కనుక్కుందాము. రీజన్ ఇస్ భరత్ ఈజ్ ఎ పిహెచ్డి డ్రాప్ అవుట్. మనుషులు బీటెక్ డ్రాప్ అవుట్ అని చెప్పుకుంటారు, పిహెచ్డి డ్రాప్ అవుట్ అనమాట ఇతను. సో చేస్తూ కూడా ఏది చేసినా లెవెల్లో చేయాలా అన్నట్టు. ఓకే భరత్, సో మీరు బీటెక్ చేసిండ్రు, ఎంటెక్ చేసిండ్రు, పిహెచ్డి స్టార్ట్ చేసిండ్రు, మీరు ఓకే డ్రాప్ అవుట్ పోదాం అనుకున్నారు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం చెప్పండి అంటే, ఇప్పుడు ఒక దర్ ఇస్ 1%. చాలామంది ఉంటారు ఎవరికి చదువుకోవడం ఇష్టం. ఓకే, చాలామంది 90% ఆఫ్ ద పాపులేషన్కి ఏంటంటే బీటెక్ అయిపోగానే నాకు జాబ్ రావాలి, ఒక శాలరీ రావాలి, నేను సింపుల్గా యూనో చాలు, ఇంకేం ఫార్మల్ ఎడ్యుకేషన్ నేనేం చదవా అని అనుకుంటాను. కానీ ఒక 10% పాపులేషన్ ఇలా కూడా ఉంటారు ఎవరికైతే చదవడం ఇష్టం. యాక్చువల్గా అకాడమిక్ ఒక బుక్ పట్టుకొని కాలేజ్కి వెళ్ళి చదవడం ఇష్టం. సో మీరు ఇప్పుడు చెప్పండి, అలాంటి చదువు ఇష్టం అని అనుకున్న వాళ్ళు పిహెచ్డి అనేది చెయ్యాలా? దాని ముందు ఫస్ట్ ఒక మాట చెప్పండి, ఎవరైనా చేయవచ్చా పిహెచ్డి? ఎస్, ఎవరైనా చేయొచ్చు. సో పిహెచ్డి అనేది మనకు మనం చేసేటటువంటి రీసెర్చ్కి ఒక రివార్డ్ లాంటిది, అంటే ఒక డిగ్రీ ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు డిగ్రీ ఏమీ లేకుండా వికాస్ భాయ్ ఎంతో కాలంగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ ఆన్ మోటార్ సైకిల్స్, ఆన్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో బట్ ద క్యాంపస్ అంటే మన అఫీషియల్గా ఒక ఫార్మల్గా మనం ఒక క్యాంపస్లో రిజిస్టర్ అయ్యి ఒక ప్రాపర్ యూనివర్సిటీలో ఒక గైడెన్స్ ద్వారా మనము ఒక డిగ్రీ హోల్డర్గా అవ్వడానికి మనం చేస్తూ ఉండొచ్చు. అండ్ రీసెర్చ్ అనేది ఎవరైనా చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ సొసైటీ నీడ్స్ రీసెర్చ్, ద ప్లానెట్ నీడ్స్ రీసెర్చ్ ఇన్ ఎవ్రీ జానర్, వాట్ ఎవర్ యూ టేక్, జెనెటిక్స్ కావచ్చు, బయాలజీ, ఇంజనీరింగ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రీసెర్చ్ వెళ్తూనే ఉంటుంది. ఓకే, అది ఎక్కడ ఆగదు, ఎవరు ఆపమన్నా కూడా ఆగదు అనమాట. సో బట్ కమింగ్ టు ద పిహెచ్డి యాజ్ అ కెరియర్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మాట చెప్పండి, పిహెచ్డి అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు బీటెక్లో పోయి క్లాస్ రూమ్లో కూర్చొని, ఎంటెక్లో పోయి క్లాస్ రూమ్లో కూర్చున్నట్టే క్లాస్ రూమ్లో కూర్చుంటారా? మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక అమెజాన్ ఫారెస్ట్లో వదిలేసి, దూరంగా తీసుకెళ్ళి వదిలేసి నేను వచ్చేస్తా. ఓకే, సో సమ్ వే ఆర్ ది అదర్ మీరు ఏదో ఒక దారి పట్టుకొని వచ్చి మీరు అవతల ఒడ్డుకు చేరుకోవాలి. దిస్ ఇస్ లైక్ దిస్ హౌస్ లుక్. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పాను, నేను ఎంటెక్ చేసిన, ఓకే, నాకు పిహెచ్డి చేయాలని ఉంది అంటే ఏంది, ఒక కాలేజ్కి పోయి అప్లై చేస్తున్నా నేను? ఎస్. సో దానికి కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఓకే, ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఈ ప్రొసీజర్ అంతా మనం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఎవరు? ఆ యూనివర్సిటీ రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ చేసుకుంటారు. ఓకే, సో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనకు పోయి క్లాస్ రూమ్ లో కూర్చోవాలన్నా, నేర్చుకోవాలి? నథింగ్ లైక్ దట్. అంటే ఫార్మల్ గా మనం స్టార్టింగ్ లో కొన్ని కోర్సెస్ చేయాల్సి ఉంటాయి, అంటే మనం రిఫ్రెష్ చేయడానికి. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎంటెక్ చేసి 10 years అయిన బాస్ అంటారు, మాది 5 years అయిన బాస్ అంటారు. సో కాస్త వాళ్ళని కరెంట్ టెక్నాలజీస్తోనూ, ఎస్పెషల్లీ రీసెర్చ్లో ఎథిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో పక్కనోడి వర్క్ కాపీ కొట్టడం, అది మనం అని చెప్పేసుకొని వర్క్ చేసుకోవడం, ఇవంతా మనం ప్రొఫెషనల్గా బిల్డ్ చేయడానికి, ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడానికి బేసిక్ కరికులం మనం కంప్లీట్ చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఆ కోర్సెస్ వరకు మాత్రమే మనం క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాం. అది కూడా హార్డ్లీ ఒక 3-4 months ఉంటుంది అట్ ద బిగినింగ్. కట్ చేస్తే ఎవరి దారి వాళ్ళది. యూ హ్యావ్ టు సిట్ ఐడల్ ఇన్ ఏ లైబ్రరీ or in a laboratory or in a guide cabin. You have to sit and you have to start working. So మీకు డైలీ క్లాస్ రూమ్కి పోయి కూర్చునేది ఉండదు? నథింగ్. అటెండెన్స్ ఉండదు? నథింగ్. అటెండెన్స్ మీన్స్ వీ హ్యావ్ టు స్వైప్ ద ఐడి కార్డ్ జస్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద స్టైపెండ్. వచ్చిన వాళ్ళే అక్కడ మన స్టైపెండ్ రిసీవ్ చేసుకోవడానికి మన ఐడి కార్డ్ స్వైప్ చేసి మనం ఉన్నాం క్యాంపస్లో ప్రెసెంట్లో ఉన్నాం. ఆ స్టైపెండ్ గురించి చెప్పండి. అంటే మీకు పిహెచ్డీలో అడ్మిషన్ దొరికితే మీకు ఎదురుకే డబ్బులు ఇస్తారా? ఎస్, అంటే మనకి మన రీసెర్చ్ వర్క్ని సపోర్ట్ చేస్తూ
మనకు మంత్లీ కొంత స్టైపెండ్ అమౌంట్ అనేది డిపెండ్స్ ఆన్ క్యాంపస్ బట్టి మనకి ఉంటుంది. మనం ఫీజు కడతామా కాలేజ్కి? ఎస్, కంపల్సరీ. సో మనం ఫీజు కట్టి మళ్ళీ మనకి డబ్బులు ఎందుకు? సో అదొక విచిత్రం. సో క్యాంపస్ ఫీజు తగ్గించేస్తే అయిపోతుంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ పర్ యానంకి ఒక 40K కట్టాలి, ఒక 50,000 కట్టాలి అని అనుకోండి. సో వాళ్ళు దాని బిల్డింగ్ ఫీ అనో లైబ్రరీ మెయింటెనెన్స్ ఫీ అనో వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుంటారు. సో వాళ్ళు నచ్చిన పేర్లు వాళ్ళు కాయిన్ చేసుకుంటారు. సో బట్ ఎనీవేస్ మనకి అంటే నెట్ ఎఫెక్టివ్ మనకు 10 months అన్న వస్తుంది అనుకోండి. మనకి అది జనరల్ స్టైఫండ్ ఎంత ఇస్తారు? సే ఫర్ ఎగ్జాంపుల్ 20,000 to 31,000 per month. దట్స్ వెరీ గుడ్. సో 20,000. ఒక మాట చెప్పండి, యూనివర్సిటీకి పిహెచ్డి స్టూడెంట్ జాయిన్ అయితే లాస్ కాదా వాళ్ళు స్టైఫండ్ ఇవ్వాలంటే? అంటే యాక్చువల్లీ ఏ క్యాంపస్ అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్ మేకింగ్. ఓకే, సో కాబట్టి వాళ్ళు అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పైకి తీసుకెళ్ళాలి, ర్యాంక్స్ పైకి తీసుకెళ్ళాలి ఇంటెన్షన్ ఖచ్చితంగా ఏ క్యాంపస్ కైనా ఉంటుంది. సో బట్ అట్ ద సేమ్ టైం మేము వాళ్ళకి తిరిగి మనం డ్యూటీ చేసి పెడుతున్నాం. సో వీఆర్ నాట్ సిటింగ్ ఐడల్, లైక్ ఇన్విజిలేషన్ డ్యూటీస్ ఆర్ పేపర్ కరెక్షన్స్ ఆర్ ల్యాబొరేటరీ ఇన్ఛార్జ్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ డ్యూటీస్ అన్ని కూడా పిహెచ్డి చేసేటటువంటి వాళ్ళని బేసిక్గా రీసెర్చ్ స్కాలర్స్ అని పిలుస్తారు. సో మీరు ఇప్పుడు ఒక యూనివర్సిటీలో పిహెచ్డికి అప్లై చేసి పిహెచ్డి చేసే టైంలో మీరు ఫీజు కూడా కడతారు. ఫీజు తక్కువనే ఉంటుంది అన్నారు కదా, ఫీజు ఒక 50,000 ఉంటుంది అంటారు ఇయర్కి. కాకపోతే మీకు ఒక 2.5 lakhs వాళ్ళు శాలరీ ఇస్తారు పర్ ఇయర్. మీరు అక్కడ జాబ్ కూడా చేస్తున్నారు సేమ్ టైం. అట్ ద సేమ్ టైం మనం అసిస్టెంట్స్ కైండ్ ఆఫ్ సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ ఎంబడే మనం వెళ్ళడం, కాస్త వాళ్ళతో సపోర్ట్ చేయటము, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ప్యారలల్గా మన వర్క్ మనం చేస్తూ ఉంటాం. సో బట్ బేసికల్లీ 99.99% ఆఫ్ ద రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ ద కరెంట్, ఎస్పెషలీ మేము చేసిన క్యాంపస్లో అయినా లేకపోతే ఇన్ జనరల్ చుట్టుపక్కల క్యాంపస్లో అయినా చేసేది కేవలం పిహెచ్డి కంప్లీట్ చేస్తే మాకు 1 lakh per month శాలరీ వస్తుంది. మేము ఒక కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మేము వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఆ డిగ్రీ మేము పెట్టుకొని ఒక సెటిల్డ్ అండ్ రిలాక్స్డ్ లైఫ్ని మేము లీడ్ చేయొచ్చు. అది కూడా తప్పు కాదు, వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. ఒక కెరియర్ పరంగా మీరు అంటున్నారు ఏంటంటే పిహెచ్డి పూర్తి చేస్తే in any subject, yes, in any genre, okay, that can be engineering, science, humanity, అది ఏదైనా సరే. సో బట్ ఎస్పెషల్లీ నేను చేసింది కంప్యూటర్ సైన్స్ లో కాబట్టి ఇన్ ద వింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కొంతమంది ఆశ్చర్యపోతారు, కంప్యూటర్ సైన్స్ లో కూడా పిహెచ్డీస్ ఉంటాయా అని కూడా ఆశ్చర్యపోతారు. అఫ్ కోర్స్ ఎవ్రీ డొమైన్ లో ఉంటుంది మనకి. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే 90 or 99% వరకు కూడా బేసిక్ ఇంట్యూషన్ ఆఫ్ ద ఎనీ రీసెర్చ్ స్కాలర్ జాయినింగ్ ఎలా ఉంటుందంటే we are going to grab some 80,000 to 1.5 lakh. వాళ్ళ గోల్ ఏంటంటే నేను పిహెచ్డి చేస్తే నేను ఒక ప్రొఫెసర్ లాగా జాయిన్ కావచ్చు, లెక్చర్లు చెప్పొచ్చు, నాకు శాలరీ ఒక ఫిక్స్డ్ శాలరీ మంచిగా ఎవ్రీ మంత్ వస్తుంది అని. దట్ ఈస్ ద గోల్. ఓకే, మేము ఆరామ్సే ఉంటాము, మాకు డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది, మేము పెళ్లి చేసుకుంటాము, లేక మాకంటూ డిగ్నిఫైడ్ లైఫ్ హుందాగా బతుకుతాం అనే మైండ్ సెట్ ఉంటుంది, కెరియర్ పాత్. ఎస్, బట్ ఫర్ ద రియల్ పీపుల్ హూ ఆర్ రియల్లీ వాంటెడ్ టు డూ ద రీసెర్చ్, మేము నిజంగా చేయాలి, మేము నిజంగా ఏదో ఒక కొత్తదనం మేము వెతుకుతున్నాము అని అనుకునే వాళ్ళకి మాత్రము. సో ఇప్పుడు ఒక మాట, నాకు జాబ్ అంటే ఒక ప్రొఫెసర్ లాగా జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, ఓకే, అప్పుడు నేను పిహెచ్డి చేస్తే నాకు ఏమొస్తుంది? అప్పుడు వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్స్లో కొన్ని కంపెనీస్ ఆ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అది వెరీ రేర్ కేస్, నాట్ ఎవ్రీ టైమ్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ విప్రో లాస్ట్ వీక్ మా క్యాంపస్కి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమంటే వీ వాంట్ సమ్ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ అని చెప్పి ఇచ్చారు. సర్ప్రైజింగ్గా అందులో జాబ్ డిస్క్రిప్షన్ ఏముందంటే, సో పర్సన్స్ ఎవరైతే మరి అప్లికేషన్ ఇస్తున్నారో ఆ జేడీలో ఏం మెన్షన్ చేశారు జాబ్ డిస్క్రిప్షన్లో, సో దే షుడ్ బి సౌండ్ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ అని ఫస్ట్ లైన్ అంతా రాసేసి సెకండ్ లైన్ ఏం రాశారంటే, మన వికాస్ బాయ్ పాత వీడియోస్లో కూడా ఆల్రెడీ దాని గురించి మాట్లాడుంటారు, ద క్యాండిడేట్స్ షుడ్ బి అలైన్ విత్ ద బిజినెస్ అనాలిసిస్, షుడ్ బి ఏబుల్ టు కోప్ అప్ విత్ రిలేషన్స్ విత్ ది క్లయింట్ రిలేషన్స్ అని రాశారు. అది ఒక్క సెకండ్ చూడంగానే నాకైతే వికాస్ బాయ్ గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇన్ అవర్ వికాస్ రాచమాల తెలుగు ఛానల్, వికాస్ బాయ్ హ్యాస్ స్పోకెన్ ఎ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ బిజినెస్ అనాలిసిస్ ఆర్ అకౌంట్ మేనేజర్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాటన్నిటిలో కూడా అంటే పర్సనాలిటీ బాగుండాలి, మంచిది కమ్యూనికేషన్. ఇట్స్ నాట్ లైక్ వి హావ్ టు షిఫ్ట్ టు ద బిజినెస్ జానర్. ద ఇంటెన్షన్ ఇస్ దట్ వి హావ్ టు మేక్ అప్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ద పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే నేను గొమ్మనే కూర్చుంటా, గొమ్మనే నొక్కుంటా, ఏదో అడిగితే మాత్రం సమాధానం చెప్తా, నాకు పిహెచ్డి డిగ్రీ ఉంది అని అంటే మాకు వద్దు అంటున్నారు విప్రో వాళ్ళు. గుడ్ పాయింట్. సో భరత్ ఏమంటున్నారంటే పిహెచ్డి డిగ్రీ ఉన్నా మీకు, డిగ్రీ అంటారు దాన్ని? ఎస్, డిగ్రీ. ఓకే, పిహెచ్డి డిగ్రీ ఉన్నా మీకు విప్రో లాంటి కంపెనీకి పిహెచ్డి వాళ్ళని తీసుకుందాము అని ఒక జాబ్ ఓపెనింగ్స్ ఉన్నా
మీరు ఏ రీసెర్చ్ చేసి పిహెచ్డి ఫినిష్ చేసినా మళ్ళీ అక్కడ మీ కమ్యూనికేషన్ బాగుండాలా, మీకు ఇంగ్లీష్ రావాలా, ఈమెయిల్స్ మంచిగా రాయాలా, క్లయింట్స్తో మీరు మాట్లాడగలగాలి. లైక్ బిగ్ కంపెనీ సీఈఓస్తో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ మాట్లాడాలి ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు వాళ్ళు ఒకటి అడుగుతారు, మేము ఇలా అనుకుంటున్నాం, ద సొసైటీ ఇస్ గోయింగ్ లైక్ దిస్ ట్రెండ్, మేము ఇలా చేయాలనుకుంటున్నాం అని చెప్పి. ద ప్యాకేజ్ ఇస్ 20 lakhs per annum బాస్, 20 lakhs per annum దే ఆఫర్డ్. బట్ ఆ ఒక్క సెకండ్ పాయింట్ చూసి అందరూ దే డిడ్ంట్ ఈవెన్ అప్లై. సో ఇన్ ది ఎండ్ బాటమ్ లైన్ ఏంటంటే పిహెచ్డి చేయడం అనేది ఈజ్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్ యాక్చువల్లీ. ఇట్స్ నైస్ ఎందుకంటే మీకు ఫీజు పెద్దగా లేదు. ఓకే, అంటే పిహెచ్డి జాయిన్ కావాలంటే అండ్ పైకి మీకు ఎదురుకేం డబ్బులు ఇస్తున్నారు కదా స్టైఫండ్. దేర్ ఈస్ అ క్యాచ్ హియర్ దట్ మనీ ఇచ్చేది కేవలం ఆన్ కాంట్రాక్ట్ బేస్, ఇట్స్ ఓన్లీ ఫర్ 36 months. బట్ ఇన్ యాక్చువల్ మన పిహెచ్డి కంప్లీట్ అవడానికి 7-8 years తీసుకుంటుంది. సో ఇఫ్ యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్, యువర్ ఓన్ మ్యారిటల్ లైఫ్, యువర్ ఓన్ లవ్ లైఫ్, ఇఫ్ ఎగ్జిస్ట్ లవ్ లాంటివి ఏమన్నా ఉన్నా, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఒకవేళ పెళ్ళి అయిన వాళ్ళు మాకు ఇంట్లో మా వైఫ్ అర్న్ చేస్తోంది, మాకు సేఫ్టీ నెట్ ఉంది, మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రిపేర్డ్గా ఉంటే ఓకే. లైక్ యంగ్స్టర్స్ లైక్ మీ ఆర్ యంగ్స్టర్స్ లైక్ అస్ హూ ఆర్ రియలీ వాంట్ టు డూ సమ్, అంటే నిజంగా ప్యాషన్ ఉంది, మేము మన బ్రదర్ చెప్పినట్టు పుస్తకాలు పట్టుకొని వెళ్ళి చదవాలి ఏమైనా చేయాలనుకుంటే, ఆఫ్టర్ 36 months యూ రన్ అవుట్ ఆఫ్ మనీ అండ్ క్యాంపస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ టు గో ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్. అచ్చా, సో పిహెచ్డి చేసేటప్పుడు నేను పోయి బయట జాబ్ చేసుకోలేనా? బికాస్ యు ఆర్ రిజిస్టర్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఫుల్ టైమ్ రీసెర్చ్ స్కాలర్, యూ ఆర్ సపోజ్ టు బి ఇంటర్నల్ అంటుంది క్యాంపస్. అవును, అంటే నేను ఏదన్నా ఈవినింగ్ లో పోయి జాబ్ చేసుకుంటా అంటే ఏమైనా చేసుకోవచ్చు అంటే. బట్ ఇప్పుడు సడన్గా ఒక మీటింగ్ పెడతారు బాస్, నువ్వు వేరే క్యాంపస్లో ఎక్కడో ఉంటావు, అక్కడెక్కడో పాఠాలు చెప్పుకుంటూ ఉంటావు 40,000కి. ఆ మీటింగ్ ఉంది వికాస్ ఎక్కడున్నావు, బియాండ్ క్యాంపస్ అంటారు. మనం వెంబడే తిరుపతి నుంచి మనమే ఫ్లైట్ వేసుకొని చెన్నైకి లాంటివి వెళ్ళలేం కదా. సో అప్పుడు క్యాంపస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం యువర్ ఇంటర్నల్ మీన్స్ నీకు పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత నువ్వు గైడ్ క్యాబిన్లో, గైడ్ సూపర్విజన్లో నువ్వు క్యాంపస్ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుంటూ క్యాంపస్ యొక్క ప్రైవసీ అన్ని మెయింటైన్ చేస్తూ మనం వాడాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మేము క్యాంపస్ వాళ్ళు ఇన్ని రిసోర్సెస్ ఇచ్చారు, ఇవన్నీ ఎత్తుకొని వేరే క్యాంపస్లో వాడుకొని వాళ్ళకి ఇస్తున్నావు, నీ ఈమెయిల్ ఐడీలు, మన లైబ్రరీ రిసోర్సెస్ వాళ్ళకి ఇస్తున్నావు, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఏమన్నా. బికాస్ వీఆర్ మనకి 1 TB క్లౌడ్ డ్రైవ్స్ ఇస్తారు, చాలా రిసోర్సెస్ ఇస్తారు, అవన్నీ ఎత్తుకొని వేరే వాళ్ళు లింకులు ఇచ్చి హ్యాపీగా వాడుకోండి. సో బాటమ్ లైన్ ఏంటంటే మీరు పిహెచ్డి చేసేటప్పుడు 36 months దాకా మీకు ఒక 20,000 ఇస్తారు, 20 to 35 ఇట్ రేంజెస్. దట్ ఈస్ గుడ్. కానీ 36 months ఇస్తారు, దట్స్ ఆల్. కానీ పిహెచ్డి పూర్తిగానే 7 years కావచ్చు అంటున్నారు. అబ్సల్యూట్లీ. సో మీకు 36 months తర్వాత మీ దగ్గర మీరు ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి ఉండి, లేకపోతే మీ స్పౌస్ ఎర్న్ చేస్తున్నారు, లేకపోతే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది దానికి మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే వేరే మాట, కరెక్ట్. లేకపోతే మీరు ఇక బ్రతకనికి డబ్బు ఉంటుంది మీ దగ్గర. సో ఒక మాట చెప్పు, 36 months ఫినిష్ చేయలేమా పిహెచ్డి? చేయొచ్చు, ప్రొవైడెడ్ దట్ యు ఫాలెన్ ఫ్రమ్ హెవెన్. అయితే నేను చేసేయచ్చు. I can do it. Joking. అంటే ఏంటంటే ఈవెన్ మీటింగ్స్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, దే ఆర్ రియలీ సచ్ పర్సన్స్. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా పేపర్స్ పబ్లిష్ చేశారనమాట. బట్ అక్కడ కోర్ ఇంటెన్షన్ ఆఫ్ రీసెర్చ్ మిస్ అవుతుంది కదా. నువ్వు టైం లైన్ పెట్టి టైం బౌండ్ పెట్టి నీ వర్క్ అంతా నువ్వు ఇంత లోపల చేసేయంటే బాస్ నా రీసెర్చ్ నాకే లేట్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. ఏం పాయింట్ చెప్పినావు అసలు? ఈ పాయింట్ చెప్పే ముందాక నేను మంచిదే కదా మళ్ళీ పిహెచ్డి, ఎందుకంటే ఇప్పుడు ఎంటెక్ ఫినిష్ చేసేసి దాని తర్వాత పిహెచ్డి చేస్తూ ముందుకేం డబ్బు వస్తుంది. దాని తర్వాత అదే కాలేజ్లో నేను ప్రొఫెసర్ లాగా జాయిన్ కావచ్చు, లేదా వేరే దాంట్లో జాయిన్ అయినా నాకు ఒక 70-80 1 lakh దాకా శాలరీ వస్తుంది, పెద్ద స్ట్రెస్ లేకుండా కమ్మున పాఠాలు చెప్పుకుంటూ లైఫ్ బ్రతకొచ్చు కదా అనుకున్నా. మళ్ళీ 36 months స్టైఫండ్ ఇచ్చి మిగిలిన 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏం చేయాలి నేను? ఎక్కడ వస్తుంది? ఈవెన్ కమిటీ మీటింగ్స్ అడుగుతారనమాట, కమిటీ మెంబర్స్ ఉంటారు ప్యానల్, వాళ్ళు ఏం అడుగుతారంటే నువ్వు 3 yearsలో చేసేసావు, వాళ్ళు ఈగో హట్ అవుతుంది. మేమంతా 7-8 ఏళ్ళు ఐఐటీస్లో చేసాము, చాలా కష్టాలు పడ్డా, నువ్వేంట్రా బయట నిన్న కాక మొన్న వచ్చి పోకరిసి మళ్ళీ బుల్లెట్ దింపేసి వెళ్ళిపోతున్నావు అని వాళ్ళు ఈగో హట్ అవుతుంది. వాళ్ళు వెంటనే తిరిగి క్వశ్చన్ వేస్తారు, 3 years నువ్వు చేసిన వర్క్ బాగుంది, బట్ ఇంకా నువ్వు స్టడీ చేసి, ఇంకా నువ్వు ఏదన్నా డెవలప్ చేసి, ఇంకా కొద్ది టైం తీసుకొని పుష్ ఫర్ బెటర్ రిజల్ట్స్ అని చెప్పి ఒక మాట అంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళు సంతకం పెట్టకపోతే వర్క్ అవ్వదుగా మంది. ఒక మైండ్లో వచ్చింది, ఇప్పుడు 36 months స్టైఫండ్ ఇస్తున్నారు, 36 months నేను కాలేజ్కి ఒక అదేమంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఉండి 36 months తర్వాత స్టైఫండ్ ఆపేసినప్పుడు నేను పోయి వేరే జాబ్ చేసుకుంటూ పిహెచ్డి చేయవచ్చా?
అలా చేయకూడదు అనేది ఇంటర్నల్ ఫుల్ టైమ్ రీసెర్చ్ స్కాలర్ కాన్సెప్ట్. మళ్ళీ వాడు పైసలు ఇచ్చినప్పుడు ఎందుకు చేయాలి అంతే కదా. అందుకే కదా డ్రాప్ అవుట్ పెట్టింది. అరే నువ్వు నాకు స్టైఫండ్ ఇస్తలేవు, నేను బయట పోయి జాబులు చేసుకోలేను. మళ్ళీ ఇప్పుడు 36 months అంటే ఎంత, జస్ట్ మనకు 3 years. మళ్ళీ మిగిలిన 4 ఏళ్ళు ఏం చేయాలి నేను? చేసేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే గైడ్ కోఆపరేషన్తో ఎవరికి తెలియకుండా చప్పుడుగా వెళ్ళి ఒక చిన్న కాలేజ్లో సైలెంట్ గా చేసుకుంటున్నారు. ఓకే, బట్ అది ఎప్పుడైనా సీరియస్ గా మేనేజ్మెంట్ తెలిసిందనుకోండి, అప్పుడు రిపర్కేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. ఎంతైనా కొద్దిగా భయపడుతూ చేయాలి, కానీ హ్యాపీగా క్యాంపస్ వచ్చి భుజం తట్టి పని చేసుకొని మాకు వర్క్ ఇవ్వని చెప్పి ఏ క్యాంపస్ చెప్పదు. సో బాటమ్ లైన్ నేను అనుకున్నా జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో, నేను అనుకున్నా ఇట్స్ పిహెచ్డి ఇస్ అ నైస్ ఆప్షన్ అని, కానీ ఇట్లా అయితే దెన్ ఇట్స్ నాట్ అ నైస్ ఆప్షన్ ఎట్ ఆల్. అండ్ మోర్ క్యాంపసెస్ ఆర్ స్టాపింగ్ పార్ట్ టైం పిహెచ్డీస్. ఎందుకంటే పార్ట్ టైం వాళ్ళు 10 ఏళ్ళైనా రావట్లే, పిల్లల్ని కనేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నారు, కానీ మాకు అవుట్పుట్ ఇవ్వట్లేదు, మా క్యాంపస్ డెవలప్ అవ్వట్లేదు అనేసి ఈవెన్ నేను చదివిన క్యాంపస్ కూడా దే హ్యావ్ లిటరలీ స్టాప్ ఆల్ పార్ట్ టైం ఆపర్చునిటీస్. దెన్ ఇప్పుడు 7 years అంటే యావరేజ్గా అవుతుందా? 7 years అవుతుందా యావరేజ్గా? అంటే 5 years ఐ కెన్ సే 5. ఓకే, దట్ మినిమం వర్స్ట్ కేస్ ఐ కెన్ సే. కానీ ఆ 5 years అయినా 36 months తర్వాత వేర్ విల్ యూ గెట్ మనీ టు ఈవెన్ లివ్? యూ షుడ్ బి ఫ్రమ్ అ రిచ్ ఫ్యామిలీ ఆర్ సంథింగ్ లైక్ దట్, యు నో. సీ, మనీ ఈజ్ ద మెయిన్ వన్ పాయింట్. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. Imagine you are living in a campus or any campus in India, okay, that can be private or any. మీరు ఎవరితో మాట్లాడకూడదు, మీరు ఎవరితో మాట్లాడినా ఎవరు మీతో రెజోనేట్ అవ్వరు. మీరు మాట్లాడకూడదు అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఐ జస్ట్ లెట్ ద వ్యూవర్స్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు మాట్లాడినా ఎవరు మీతో కోపపవరు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక మూవీ బోలా శంకర్ వచ్చింది, బాస్ బోలా శంకర్ ఎలా ఉంది, సినిమా పెద్దగా లేదంట కదా, ఫ్యాన్స్ బాగా నచ్చింది, అలా మాట్లాడితే మీరు కాస్త ఎగ్జైట్ అవుతారు, మీరు మాట కలుపుతారు. ఓకే, లిటరల్లీ ద హోల్ క్యాంపస్లో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయిన బ్యాచ్లో 22 members జాయిన్ అయ్యారు 2020లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డికి. ఒక్కరంటే ఒక్కరు కూడా నాతో ఏ టాపిక్, ఫర్గెట్ అబౌట్ రీసెర్చ్, ఫర్గెట్ అబౌట్ ఇంజనీరింగ్, ఊరక మాట్లాడితే కూడా అరే ఒక మాట కలుపుదాము, అరే మన భరత్ కాస్త బయట వెళ్దాము, వాళ్ళ నాలెడ్జ్ నీకు ఎందుకు ఇవ్వాలా అని షేర్ చేసుకోరు. సింపుల్. దిస్ ఇస్ కాల్డ్ ప్యూర్ లెర్నింగ్, అండ్ ప్యూర్ లెర్నింగ్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో. నీతో మాట్లాడితే నాకేమొస్తుంది అని, నా నాలెడ్జ్ నీకు ఎందుకు ఇవ్వాలా ఫ్రీగా, నువ్వు రాసుకుంటూ పోయింది నేను చెప్పగానే. అట్లా కొంతమంది ఉంటారు. బేసిక్గా కొంతమంది అలా డమ్గా ఉంటారు. సో బేసికల్ ఐ వాజ్ సరౌండెడ్ విత్ maximum percentage of dumb people around me. I'm not criticizing their talent. డమ్నెస్ ఇస్ డిఫరెంట్. డమ్నెస్ ఇస్ ఒక అంటే అలా చార్మింగ్ పర్సనాలిటీ ఉండదు అనమాట, జస్ట్ బోరింగ్ పీపుల్. నేను అందరి నుంచి కూడా అది కోరుకోవట్లా, కనీసం కొంతమంది అంటే కూడా. ఇప్పుడు బీటెక్ పొరగాలు నాతో ఎందుకు మాట్లాడతారు? అఫ్కోర్స్ నేను కనపడచ్చేమో అలాగా, ఐడి కార్డ్ చూసిన వెంటనే సార్ అని మాట్లాడతారు. అరే మీరు సీనియర్ కదా అని వాళ్ళతో కలుపుగోలుగా మాట్లాడాలంటే ఉండదు. సో ఒక అనాథలాగా, ఒక అలోన్గా, ఒక మెంటల్ టార్చర్ లాగా ఫీల్ అవుతూ ఎవరితో మాట్లాడకూడదు. ఇప్పుడు లిటరల్గా ఐడి కార్డ్ మార్నింగ్ స్వైప్ చేయడం, రూమ్కి వెళ్ళడం, కాసేపు అక్కడే ఉండడం, మళ్ళీ నైట్ రావడం, ఐడి కార్డ్ స్వైప్ చేయడం, ఉండడం. లిటరల్గా 2 years ఇలానే చేశాను. సో బేసిక్గా భరత్ ఏమంటున్నా అంటే పిహెచ్డి 36 months చేసినా 7 years చేసినా మీ లైఫ్ భయంకరంగా బోరింగ్ అయిపోతుంది. ఆ టైం ఇప్పుడు డబ్బు ఉండదు, బోరింగ్ అయిపోతుంది. వీ నీడ్ అసోసియేషన్ టు ఎనర్జైజ్, రైట్? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ కాలేజ్లో చేయొచ్చా మనం పోయి పిహెచ్డి? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సీనియర్స్ ఉంటారు, లైక్ ఎక్కువ అంకుల్స్ ఆంటీస్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు పిహెచ్డి. యంగ్స్టర్స్ ఎవరు చాలా తక్కువ మంది. అఫ్కోర్స్ నవేడేస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేనేమంటానంటే ఒక అసోసియేషన్, ఒక ప్యూర్ లెర్నింగ్ అనేది, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎవ్రీ క్యాంపస్, ఓకే, ఫ్యూ క్యాంపస్, మోస్ట్ ఆఫ్ ద క్యాంపస్. అర్థమైపోయింది. ఇప్పుడు నేను భరత్ ఇద్దరం పిహెచ్డి చేస్తున్నాం అనుకో అదే యూనివర్సిటీకి అని, ఇప్పుడు భరత్ ఏమని అడిగితే ఎందుకు చెప్తా, అమ్మ బిడ్డ నేను చెప్పింది నువ్వు రాసుకుంటావు అని నేను చెప్పా సింపుల్గా. ఇట్స్ కాంపిటీషన్, నో, ఐ వాంట్ టు ఫినిష్ ఫస్ట్, వై విల్ ఐ టెల్ హిమ్? వెరీ సింపుల్. అలా ఉన్న సంతోషం. నేను చెప్పడం జనరల్ లైఫ్ టాపిక్స్ కూడా వాళ్ళు కోపప్ చేయలేరు అనమాట. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బాస్ ఏఆర్ రెహమాన్ ఆ సాంగ్స్ అదర్ కొట్టారు కదా, ఏఆర్ రెహమాన్ ఎవరు బాస్ అంటారు? ఏఆర్ రెహమాన్ ఎవరు బాస్ అంటే నాకు ఇంకేం మాట్లాడతాం మనం? బేసిక్గా నథింగ్ దే టాక్ అబౌట్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు యు కాంట్ మేక్ ఫ్రెండ్స్. అరే ఇంకా ఏఆర్ రెహమాన్ తెలియదని జాలి చూపించాలా, లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని సర్ది పెట్టుకోవాలా? సో అలా ఉంటుంది, కాన్వర్సేషన్ డమ్గా అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు నీ స్టైఫండ్ వద్దు, నీ పిహెచ్డి నాకు వద్దు, నేను ఎందుకు వదిలేసినావు నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. నీ ప్లేస్లో నేను ఉంటే కూడా వదిలేస్తుండే. వద్దు, మనం చేయలేం పిహెచ్డి కానీ, ఓకే, ఎంటెక్ దాకా. కాలేజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పియర్ గ్రూప్.
కాలేజ్లో నేర్పించేది బయట నేర్పించాలంటే ఎస్ వీ కెన్ లెర్న్, ఎస్ వీ కెన్ గ్రో అవుట్ సైడ్. కాలేజ్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాం, మనం కొత్త పీపుల్ మీట్ అవుతాం, కొత్త పీపుల్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటాం. అరే వాడు అది చేస్తున్నాడు, మేము ఇది ఇలా ఎందుకు చేయకూడదని ఒక అసోసియేషన్ డెవలప్ అవుతుంది, ఒక టీమ్ లెర్నింగ్ వస్తుంది, అన్ని లీడర్షిప్ డెవలప్ చేసుకోవడం. ఏమీ లేదు, నువ్వు వెళ్ళాలి బాస్, ఐడి కార్డ్ స్వైప్ చేయాలి, డబ్బు తీసుకోవాలి, 36 నెలలు అయినా కూడా ఇంట్లోనే కూర్చోవాలి, మాతోనే ఉండాలి, పెళ్లి అసలు చేసుకోకూడదు. ఉంటుందా కాంట్రాక్ట్? లేదు చేసుకోవద్దని ఉంటుందా? అయినా ఎవరు చేసుకుంటాడు? చేసుకోకూడదంటే ప్యాకేజ్ లేనప్పుడు ఏం చెప్తాం రా భయ్ అమ్మాయి దగ్గర పోయి. అంతే అదా, ఇప్పుడు నువ్వు చేసుకుంటా అన్నా నిన్ను ఎవరు చేసుకుంటారు? ఒకవేళ పిహెచ్డి చేస్తావు. ఇప్పుడు సీరియస్ గా నేను వ్యూవర్స్ అడుగుతాను, ఇప్పుడు నేను అంటాను బేబీ నాకు 4 years టైం ఇవ్వు, ఆఫ్టర్ దట్ ఐ విల్ బి ఎర్నింగ్ 1 lakh per month అంటాను. సారీ బాస్ నాకు 2 lakhs సంపాదించేవాడు రెడీగా ఉన్నాడు లైన్లో, నేను అతను పిక్ చేసుకుంటా అంటారు ఎవరైనా. అఫ్కోర్స్ నేను అమ్మాయి కొంటే నేను కూడా అలానే చేస్తా, తప్పేం లేదనమాట. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం, ఓకే ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ టాపిక్. అప్పుడు డైవర్స్ అయిపోతుంది. onewaytolife.com కాల్ చేస్తే మేము డివోర్స్ చేపించేస్తాం. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సో వీఆర్ నాట్ లైక్ the whole intention of mine is not to put it on a negative shade, but we have to really understand what you are really going to do in PhD. Are you really going to take some sacrifices? ఏం చేయలేం బై, వదిలే. ఏం చేయగలుగుతాం? జిందగీ అయిపోయింది. ఎంటైప్ అయ్యే వరకు 23 అవుతుంది, ఓకే, మళ్ళీ 7 ఏళ్ళు అంటే 30 అవుతుంది. జమాన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2023కి 7 years వెనకకి వెళ్తే వేరే లోకమే ఉండే మొత్తం ప్రపంచం. సో ఇప్పుడు పిహెచ్డి భరత్ చేసుకుంటా కూర్చొని ఉంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఆయన పాత ఏదో యూనో రాస్తా ఉంటాడు రీసెర్చ్. సో అంటే బేసిక్గా నేను కొద్దిగా మనీ మైండెడ్ అనే అనొచ్చలేదు తెలియదు, బట్ ఇంత సంపాదించాలనే టార్గెట్స్ గోల్స్ నా మైండ్లో ఎప్పుడు లేదు. కైండ్ ఆఫ్ సెటిల్ లైఫ్ ఉండేది. అయినా 7 ఏళ్ల తర్వాత నీకు ₹1,00,000 వస్తే కూడా దాని వాల్యూ ఏముంది? ఇప్పుడు నేను వికాస్ భాయ్తో ఒక మాట అన్నాను, బాస్ థ్రెడ్స్ అనే యాప్ మెటా లాంచ్ చేసింది కదా, యూజర్ బేస్ తగ్గిపోతున్నారంట అన్న. వెంటనే వికాస్ భాయ్ తెలిసినా తెలియకపోయినా ఒక మాట అందుకుంటున్నాడు. ఇప్పుడు నేను అదే మాట వెళ్ళి రీసెర్చ్ చేసే వాళ్ళని అడుగుతా, అప్పుడు వాళ్ళు చెప్పాలి ఎస్ బాస్ ఇలా ఉంది స్టాటిస్టిక్స్, ఇలా ఉంది వాళ్ళ వర్కింగ్ స్టైలు, వాళ్ళు ఇటువంటి పాయింట్స్ మిస్ అవుతున్నారు. ఎంగేజింగ్, ఆ ఎంగేజ్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ జీరో ఇన్ మై 2.5 years ఆఫ్ లైఫ్ టైం. సో మీరు పిహెచ్డి మనీ అనేది సెకండరీ నాకు. అఫ్ కోర్స్ ఐ వాజ్ వెరీ మచ్ వెల్ అవేర్ 36 months అలా డబ్బు రాదనే విషయం నాకు తెలుసు, బట్ ఎంగేజ్మెంట్ బాస్. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతా, ఎందుకంటే ఆల్రెడీ రీసెర్చ్ అనుకున్నలాగా మనకి స్పేస్ ఎక్స్ రాకెట్ లాగా స్కైలో వెళ్ళదు. ఆబ్వియస్లీ ఇట్ విల్ గో లైక్ దిస్ ఓన్లీ. ఆ డల్నెస్లో ఎంగేజ్ అయినప్పుడు ఎవరైనా అందుకోలేకపోతే ఇంకెందుకు బాస్. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. నాకు ఇంత యూనో అంటే చాలా టాపిక్ల గురించి నాకు లైఫ్లో తెలుసు, కానీ ఈ టాపిక్ గురించి యాక్చువల్గా తెలియదు. మీరు చెప్పిండ్రు, ఇప్పుడు తెలుసు. అండ్ అలాగనే మీరందరు ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిండొచ్చు. సో మీకు పర్సనల్గా మాతోని ఈ టాపిక్ గురించి మాట్లాడుకునేది ఉంది అబౌట్ పిహెచ్డి ఆర్ ఎంటెక్. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, దీనికంటే ప్రీవియస్ వీడియో మీరు ఎంటెక్ చేయాలా ఇండియాలో అని తయారు చేసినాం మేము. సింపుల్గా మా ఛానల్కి పోండి, అక్కడ కనిపిస్తుంది మీకు వీడియో. So if you want to talk to us regarding PhD, regarding MTech, లేకపోతే career, business, relationships, legality, మీకు డివోర్స్ కావాలన్నా చెప్పండి, ఎనీథింగ్ వెరీ సీరియస్, ట్యాక్స్, ఫైనాన్స్, సింపుల్గా onewaytolife.com. onewaytolife.com is our consulting firm. అండ్ మీ ఫోన్లో ఇప్పుడు వీడియో చూస్తున్నారు మీరు, డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్, ఫస్ట్ వెబ్సైట్ ఇస్ అవర్ కన్సల్టింగ్ ఫర్మ్ onewaytolife.com. క్లిక్ చేయండి, మీ మొబైల్ ఫోన్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చదవండి, చదివిన తర్వాత వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేస్తే వెబ్సైట్లో మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా దాంట్లో మీరు హాయ్ వికాస్ బ్రో, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడేది ఉంది అని చెప్పండి. నాకు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ లేకపోతే నేను ఎక్స్పర్ట్ అయిన పర్సన్ని కల్పిస్తాను. లైక్ ఐ కెన్ కనెక్ట్ యూ టు భరత్ రిగార్డింగ్ ఎంటెక్, పిహెచ్డి లాంటి. మీకు ట్యాక్స్, ఫైనాన్స్ గురించి తెలుసుకునేది ఉంది మా దగ్గర. సిఎస్ ఉన్నారు, ట్యాక్స్ నోటీసెస్, ట్యాక్స్ నోటీస్ వస్తే కూడా మాకు కనెక్ట్ కాండి. మీకు ఎక్స్ప్లెయిన్ మా సిఏ టీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేయొచ్చో. అండ్ ఎనీథింగ్ మీకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, యూనో డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, మా దగ్గర లీగల్ టీమ్ ఉంది, లాయర్స్ ఉన్నారు. సో వీ విల్ హెల్ప్ యూ విత్ ఎనీథింగ్ విత్ రిగార్డ్స్ టు లైఫ్ ఆన్ onewaytolife.com. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు చేయండి, అండ్ పిహెచ్డి చెయ్యకండి. బాయ్.